మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు, రాజు తెలివితేటల్ని పరీక్షించే అద్భుత కథామాలికకు స్వాగతం. మిత్రులారా, మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. మరింత మంచి కాంటెంట్ అందిస్తాం. మిత్రులారా, మీ అందరి సహకారంతో నేను మా ఉత్పత్తులను మీ ముందుకు తీసుకురాగలిగాను. ఇప్పుడు మా దగ్గర హెయిర్ గ్రోత్ ఆయిల్, ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ కుంకుమం వంటి మరిన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది, బలహీనంగా కూడా ఉంటుంది. మా హెయిర్ గ్రోత్ ఆయిల్ వాడడం వలన జుట్టుకు పోషణ, బలం చేకూరుతుంది. అలాగే మా ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ కుంకుమ కూడా స్వచ్ఛతకు మారుపేరు. మన వీడియోలను ఎలా ఆదరించారో అలాగే మా ఈ ఉత్పత్తులను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆర్డర్ల కోసం వాట్సాప్లో కానీ, కాల్ చేసి కానీ, ఇన్స్టాగ్రామ్లో అయినా ఆర్డర్ చేయవచ్చు. నా నంబర్కి కాల్ చేయండి, 8341119594. లింకులు, నంబరు కింద వివరణలో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా 16వ భాగంలోకి అడుగు పెడదాం. కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళొద్దు. మీ సమాధానాల కోసం కామెంట్స్లో ఎదురుచూస్తుంటాం. కథ మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడిని తీసుకుని వెళ్తుండగా మార్గాయాసం పోవడానికి భేతాళుడు ఈ కథ చెప్పాడు. ఒక పట్టణంలో మదనుడు అనే క్షత్రియుడు తన భార్య భానుమతి, కుమార్తె యుక్తాలతతో ఉండేవాడు. కుటుంబ కలహాల కారణంగా మదనుడు వారిని వదిలి వేరే దేశం వెళ్ళిపోయాడు. తల్లి కూతుళ్ళు అతణ్ణి వెతుకుతూ బయలుదేరి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అటువైపు వచ్చిన తండ్రి కొడుకులు వారి అడుగుజాడలు చూసి పెద్ద అడుగులు ఉన్న ఆమెను తండ్రి, చిన్న అడుగులు ఉన్న ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంత దూరం నడిచాక వారికి తల్లి కూతుళ్ళు కనిపించారు. వారి వృత్తాంతం తెలుసుకుని వివాహానికి ఒప్పించారు. అయితే ఊహించిన దానికి విరుద్ధంగా తల్లి పాదాలు చిన్నవిగా, కూతురి పాదాలు పెద్దవిగా ఉన్నాయి. అయినప్పటికీ మొదట అనుకున్న విధంగా తల్లిని కుమారుడు, కూతుర్ని తండ్రి వివాహం చేసుకుని కాపురం చేశారు. కొంతకాలానికి ఇద్దరికీ పుత్రులు పుట్టారు. ఆ శిశువులు పెద్దవారయ్యాక ఒకరికొకరు ఏ వరుసతో పిలుచుకోవాలి చెప్పు అని భేతాళుడు విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. విక్రమార్కుడు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండటంతో భేతాళుడు సంతోషించి అతని ధైర్యసాహసాలకి, బుద్ధి విశేషాలకి మెచ్చి అతని ముందు ప్రత్యక్షమై ఆపాడు. విక్రమాదిత్య, నువ్వు నన్ను పట్టుకోవటానికి వచ్చినప్పుడు చెట్టు మీద వేలాడుతున్నది నా నిజమైన ఆకారం కాదు. నిన్ను భయపెట్టడానికే అలా పిశాచాకారం ధరించాను. నీ ధైర్యసాహసాలకి, సుగుణాలకి మెచ్చి నా నిజరూపం నీకు చూపుతున్నాను. అంతేకాకుండా నా చరిత్ర కూడా నీకు చెప్పవలసి ఉంది అంటూ తన కథ చెప్పటం మొదలుపెట్టాడు భేతాళుడు. పూర్వం నేనొక బ్రాహ్మణుణ్ణి. కాలత్తయ్య నా పేరు. చోళమండలంలోని ఒక త్రిశిరపురం అనే శివాలయంలో అన్ని విధులు నేను నిర్వహించేవాణ్ణి. ఆలయం తలుపులు తీయించటం, పూజలు, చివరిగా తాళం వేయించి ముద్ర కొట్టటం అన్నీ చేసేవాణ్ణి. ఇలా ఉండగా ఒకనాడు తాళం వేయించాక పరిచారకులందరూ వెళ్లిపోయినా ఆలయంలో నాకు మాటలు వినిపించాయి. ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశాను. అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో మాటలు ఎక్కడనుంచి వస్తున్నాయా అని చూడగా గర్భగుడిలోంచి మాటలు వినిపించటంతో అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్లాను. తలుపు కన్నంలోంచి లోపలికి చూశాను. అక్కడ పార్వతీదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పరమేశ్వరుడు సరససల్లాపాలాడుతున్నాడు. పార్వతి, దేవా, అపూర్వమైన విషయమేదైనా చెప్పు అని అడిగింది. అప్పుడు శివుడు, ఇప్పుడు నేను నీకు చెప్పిన 24 కథలు చెప్పి 23ంటికి అంతరార్థం వివరించాడు. 24వ దానికి ఎవ్వరూ తగిన సమాధానం చెప్పలేరు, బ్రహ్మకైనా తెలియదు అన్నాడు. నేను ఆశ్చర్యంతో ఏమీ ఎరగనట్లే ఇంటికి వచ్చేశాను. ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారేం అని అడిగింది నా భార్య. నేను ఏమీ లేదు అని చెప్పినా ఆమె గుచ్చిగుచ్చి అడగటంతో దాచటానికి మనసురాక జరిగినది ఆ కథలు చెప్పేసి, ప్రాణేశ్వరి, ఇది దేవతల విషయం కనుక ఇది పరమరహస్యం, ఎవరికీ చెప్పకు అన్నాను. కాని ఆమె నా మాటలు వినకుండా మర్నాడు నీళ్లకొలనికి వెళ్ళినప్పుడు అమ్మలక్కలతో తాను విన్న వింత కథలు, వాటి అంతరార్థమూ చెప్పేసింది. అవి అలా ఒకరినుంచి ఒకరికి లోకమంతా నిండిపోయాయి. ఒకరోజు పరమశివుడు నాకు మాత్రమే కనిపించి, నేను నా భార్యకి రహస్యంగా చెప్పిన కథలు చాటు నుండి వినిపోయి నీ భార్యకు చెప్పి లోకమంతా వ్యాపించేటట్లు చేశావు. బయటపెట్టకూడని విషయాన్ని నీవు బయటపెట్టావు. ఇది మొదలు నువ్వు ఈ మానవాకారం వదిలి బేతాళుడివై ఉండు, ఫో అని శపించాడు.
నేను భయపడి శివుని పాదాల మీద పడి నా తప్పు మన్నించి నాకు శాప విముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. అప్పుడు పరమశివుడు, ఉజ్జయిని అనే నగరం ఉంది. దానికి విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు. న్యాయమార్గంలో ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ నగరానికి 2 ఆమడల దూరంలో ఒక కాళికాలయముంది. దానికి 2 కోసుల దూరంలో ఒక ఎత్తైన మోదుగు చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడుతుండు. కొన్నాళ్లకు ఒక సన్యాసి ఆ అరణ్యంలో కాళి గురించి తపస్సు చేసి ఆ మహాదేవి కరుణ పొందటానికి నిన్ను తన వశం చేసుకునేందుకు 99 మంది రాజుల తలలు హోమగుండంలో వేసి వారిని హోమం చేస్తాడు. 100వ వాడిగా విక్రమార్కుణ్ణి తీసుకువచ్చి అతని చేత మొదట నిన్ను తెప్పించి తరువాత అతన్ని చంపబోతాడు. విక్రమార్కుడు నిన్ను పట్టుకోనికి వచ్చినప్పుడు నువ్వు ఈ కథలు చెప్పు. అతడు 23 కథలకు సమాధానం చెబుతాడు. 24వ దానికి ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటాడు. అప్పుడు నీకు ప్రత్యక్షమై నీ కథ చెప్పి సన్యాసి మోసం బయటపెట్టి రాజుచేత ఆ దుష్టమాంత్రికుణ్ణి హోమగుండంలో వేయించు. కాళికాదేవి ప్రసన్నురాలై రాజుకు వరాలిస్తుంది. అతను రాజ్యం పరిపాలన చేస్తున్నంతకాలం నువ్వు అతనికి వాహనంగా ఉండి అతను స్వర్గానికి వెళ్ళాక నీవు నన్ను చేరుకుంటావు అని నన్ను మోదుగు చెట్టు వద్దకు వెళ్లమన్నాడు. వెంటనే నేను భేతాళుడిని వచ్చి ఇక్కడ వేలాడుతున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు భేతాళుడు. రాజా, ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఇది మొదలు నేను నీకు వాహనంగా ఉండి నువ్వు చెప్పిన పనులన్నీ చేసిపెడుతూ ఉంటాను. నా సేవలను అంగీకరించు అని ప్రార్థించాడు. భేతాళుడి చరిత్ర విని రాజు ఆశ్చర్యపోయాడు. భేతాళా, ఇంతకు ముందు నువ్వు బ్రాహ్మణుడివి. శాపం వలన నీకు ఇలాంటి ఆకారం కలిగినా ఉత్తముడైన నిన్ను నాకు వాహనంగా అంగీకరించటం, నా సేవలను అందుకోవటం నాకు తగునా? బ్రాహ్మణాపరాధం కాదా? దానికి నేను ఎలా సమ్మతిస్తాను? రాజా, నువ్వు చెప్పింది న్యాయమే, కాని ఇప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి కాదు, పిశాచన్ని. అదీకాక దేవుడే నిర్దేశించాడు కనుక నీకు దోషమంటదు. ఇప్పటినుంచి మీరు నాకు ప్రభువు, నేను మీ సేవకుడిని అని వేడుకుని అతన్ని ఒప్పించాడు. తరువాత, ప్రభూ, నిన్ను ప్రార్థించి తన వద్దకు రప్పించిన సన్యాసి మోసగాడు. నిన్ను బలివ్వటానికి నీ సాయం కోరాడు. కాళికాదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నీ రాజ్యానికి అతను అధిపతి కావాలని, నన్ను తన వశంలో ఉండాలని, కోరినప్పుడు కాళికాదేవి దర్శనమిస్తూ ఉండాలని అడిగాడు. అప్పుడు ఆదిశక్తి 100 రాజులని కాని ఒక సన్యాసిని కాని హోమం చెయ్యాలంటూ నువ్వు బలిచ్చే 100వ రాజు ధైర్య, సాహస, వితరణ సుగుణాలు కలిగినవాడిగా ఉండాలని కోరింది. అలాంటి వాణ్ణి చంపటానికి ముందు భేతాళుణ్ణి తెప్పిస్తే అతను వసుడవుతాడని, భేతాళుడు సామాన్యులకు చిక్కడని హెచ్చరించి కాళికాదేవి అంతర్ధానమయ్యింది. ఆ మోసగాడు గుడి ముందు హోమగుండం ఏర్పాటు చేసి నీతో చెప్పినట్లు కపటవాక్యాలు చెప్పి నమ్మించి ఇప్పటివరకు 99 మంది రాజుల శిరస్సులను హోమం చేశాడు. 100వ నువ్వు కాగానే నిన్ను చంపాలని అనుకున్నాడు. నిన్ను చంపటానికే సహాయం నెపంతో నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నీచేత నన్ను పట్టించి తెప్పించి తరువాత నిన్ను వధించాలని అతని ప్రణాళిక. నీకు నేను కట్టుబడ్డాను. రాజా, నీవు సన్యాసి మాయకు లొంగక యుక్తిగా వాణ్ణి వధించు. కాళికాదేవి ప్రత్యక్షమై వరమిస్తుంది. నన్ను దగ్గర ఉంచుకుని నువ్వు ఎంతటి పనులైనా చేస్తూ రాజ్యం పాలించవచ్చు అని చెప్పాడు భేతాళుడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ సన్యాసి ఇంత మోసగాడా? నన్ను చంపటానికి ఇంత కపటం నటించాడు. సన్యాసిని వధించే ఉపాయం కూడా నువ్వే చెప్పు. విక్రమార్క మహారాజా, నన్ను పట్టుకొనిపోయి వాడి ముందు వదిలిపెట్టు. నేను వాడికి విధేయుణ్ణైనట్లు నటిస్తాను. అతను సంతోషించి నిన్ను గుడి ముందున్న కొలనిలో స్నానం చేసిరా అంటాడు. అలాగే చేసిరా. నీ చేత ఉన్న కత్తి మాత్రం వదలకు. స్నానం చేసి వచ్చిన తరువాత కాళికామాతకు ప్రదక్షిణ చేయించి నిన్ను దేవికి మొక్కుకో అంటాడు. అలా మొక్కావో నీకు ముప్పు వచ్చినట్లే. ఎలా మొక్కాలో తెలియదు అని మొక్కి చూపించమని అడుగు. నీకు నేర్పటానికి సన్యాసి కాళికామాత ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వెంటనే ఆలోచించకుండా అతని తల నరికి మండుతున్న హోమగుండంలో వెయ్యి. ఆదిశక్తి అయిన కాళీ నీకు ప్రత్యక్షమై వరాలిస్తుంది. తరువాత నువ్వు నిర్భయంగా ఉజ్జయిని వెళ్ళవచ్చు అని చెప్పాడు భేతాళుడు. భేతాళుడు చెప్పినట్లుగా విక్రమార్కుడు భుజం మీద పెట్టుకుని తనకోసం ఎదురుచూస్తున్న సన్యాసి వద్ద భేతాళుణ్ణి దించి, స్వామీ, మీరు చెప్పినట్లే నేను భేతాళుణ్ణి తెచ్చాను అన్నాడు. దానికి సన్యాసి సంతోషించి, అదే నేను కోరుకున్నది. వెంటనే నువ్వు వెళ్ళి కోనేటిలో స్నానం చేసిరా అన్నాడు. విక్రమార్కుడు స్నానం చేసి వచ్చిన తరువాత నీవు కాళికామాతకు మొక్కు అన్నాడు. మీరు ముందు మొక్కి చూపించండి, తరువాత నేను మొక్కుతాను అన్నాడు విక్రమార్కుడు. సన్యాసి సాష్టాంగపడగానే వాడి తల నరికి హోమంలో వేశాడు. భద్రకాళి ప్రత్యక్షమవ్వగానే విక్రమార్కుడు పులకించి స్తోత్రం చేశాడు.
ఆమె నీ ధైర్య సాహసాలకి సంతోషించాను. నీ మీద కరుణతో వరమిస్తున్నాను. వరం కోరుకో అంది. అంబా, క్రూరుడైన ఈ సన్యాసిచే చంపబడిన రాజులందరూ బతికేటట్లు, వారికి నాకు సకలైశ్వర్యాలు కలిగేటట్లు, నా రాజ్యంలో జనులు ఏ బాధా లేకుండా సుఖంగా ఉండేటట్లు, నేను తలచినప్పుడు మీరు దర్శనమిస్తూ నన్ను ఎప్పుడూ రక్షించేటట్లు వరమిమ్ము అని ప్రార్థించాడు. కాళికామాత అతనికి వరమిచ్చింది. మృతులై ఉన్న రాజులందరూ జీవించి వచ్చి కాళికామాతను పూజించి విక్రమార్కుణ్ణి కొనియాడి తమ తమ నగరాలకు వెళ్ళిపోయారు. కాళి అతన్ని చూస్తూ, కుమారా, ఇక నీకు భయం లేదు. ఎప్పుడూ నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. మహాసమర్థుడైన భేతాళుడు నీకు వశుడై నువ్వు చెప్పిన పనులన్నీ చేసిపెడుతూ ఉంటాడు. న్యాయశీలుడివై రాజ్యం పాలిస్తూ సుఖంగా ఉండు అని దీవించి మాయమయ్యింది. విక్రమార్కుడు కాళికామాత వల్ల వరాలు పొంది భేతాళుణ్ణి వశపరుచుకుని ప్రజారంజకంగా పరిపాలన సాగాడు. భోజరాజా, ఆ విక్రమాదిత్యుడికున్న సుగుణ సంపద నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేకపోతే దిగి వెళ్ళిపో అని అంది ప్రతిమ. ఆ కథలు విని ఆశ్చర్యపోయిన భోజరాజు ఆ రోజు సుముహూర్తం దాటిపోవటంతో సింహాసనం ఎక్కటం విరమించుకుని దిగి వెళ్ళిపోయాడు. ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి. భేతాళుడిని వశం చేసుకునేందుకు సన్యాసి ఎంతమంది రాజుల తలలను హోమం చేశాడు? మీరు మా ఉత్పత్తులను ఆర్డర్ చేయాలనుకుంటే నా నంబర్కు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేయండి. నా నంబర్ 83 41 11 9594. ఈ కథ మీకు నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.